ए टू जेड न्यूज़ नेटवर्क में आप सभी का इस्तकबाल है। नायब सदराती इंतखाबात से पहले अपोजिशन के नायब सदर के उम्मीदवार बी सुदर्शन रेड्डी ने एक पैगाम शेयर किया। वो कहते हैं, मैं आपके सामने नायब सदर के इंतखाबात में अभी चंद दिन बाकी है और मैं आपसे मुखलिसाना दरख्वास्त करता हूँ कि आप अपनी पार्टी के मफाद में नहीं बल्कि कौम के मफाद में वोट दें। मुझे पूरा यकीन है कि आप जो भी फैसला लेंगे वो मेरे हक़ में या आपके हक़ में नहीं होगा बल्कि मुल्क के हक़ में। आप जो भी फैसला लेंगे मैं इसे कबूल करने के लिए तैयार हूँ। गौरवनीयुलैन पार्लमेंट सभ्युलु प्रियमित्रुलैन मीకందరికీ మీ సుదర్శన్ రెడ్డి నమస్కారం। నేను మాట్లాడుతున్న సందర్భం మీకందరికీ తెలిసిందే। అయితే ఇది కేవలం నాకు మద్దతు ఇవ్వండి, నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అని అడగడానికి మాత్రమే కాదు, మీ కర్తవ్యం ఏమిటో మీకు గుర్తు చేయడానికి కూడా కాదు। అయినా ఇది మనం మాట్లాడుకోవాల్సిన ఒక సందర్భం। ఈ దేశం మీది, నాది, మనందరిది। దీని నిర్మాణంలో మనమందరం భాగస్వామి। ఈ దేశ నిర్మాణం ముందు ప్రగతి రథం వైపు పయనించాలంటే పార్లమెంటరీ వ్యవస్థను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాల్ని గౌరవించుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి। పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించి నిర్ణయించి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో పాల్గొనాలని ప్రార్థిస్తూ మీకు నమస్కరిస్తూ